ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు వచ్చేసి చంద్రప్రకాష్ రావు అండి. మాది తెలంగాణ ప్రాంతము, ఆదిలాబాద్ డిస్టిక్, ఉట్నూరు మండలం అండి. ఆ ఉట్నూరు మండలంలో నేను పుట్టి పెరిగినటువంటి వ్యక్తినండి. మా జీవితము అంటే మా కుటుంబం వచ్చేసి హైందవ కుటుంబం, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారమండి. మేము మా తండ్రి గారు వచ్చేసి స్కూల్ హెడ్ మాస్టరు, మా తల్లి వచ్చేసి హౌస్ వైఫ్ అండి. మేము ముగ్గురం అన్నదమ్ములము. నా పుట్టుక నిజంగా అంటే నేను జన్మించిన విధానం ఎలా ఉంది అంటే, మా తల్లి గారికి అనేక మంది పుట్టి చనిపోతూ ఉంటే చివరిగా అంటే దాదాపు 5 మంది పుట్టి చనిపోయిన తర్వాత 6వ వ్యక్తిగా మా పెద్దన్నయ్య, 7వ వ్యక్తిగా మా రెండో అన్నయ్య, 8వ వ్యక్తిగా నేను పుట్టడం జరిగిందండి. కంప్లీట్లీ అంటే నేను గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా తల్లిగారు ఈ కుమారుడు వద్దు, ఎందుకంటే ఇప్పటికే చాలామంది పిల్లలు వచ్చారు, కొంతమంది చనిపోయారు, సో చాలా బాధపడ్డదన్నమాట ఆమె. సో ఈ గర్భము వద్దు, ఈ కుమారుడు వద్దు అని చెప్పేసి ఆమె కూడా కొన్ని టాబ్లెట్లు వేసుకోవడం కానీ, అలాగే ఎలాగైనా ఈ కన్సీవ్ ఈ ప్రెగ్నెంట్ ఆగిపోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దేవుడి మహాకృపను బట్టి ఈ భూమి మీదికి ఆయన చిత్తం లేనిది ఏది జరగదంటారు. ఈ భూమి మీదికి నేను రావడం జరిగిందండి. నేను చిన్ననాటి నుండి కూడా ఎలా అంటే చాలామంది నన్ను అనేవాళ్ళు, వద్దంటుంటే ఈ కుమారుడు పుట్టాడు, వద్దంటుంటే వచ్చినవాడు, చాలా మొండిగటము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నా జీవితం ఎదుగుతున్న ప్రాయంలో ఎలా ఉందంటే, మేమంతా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి మాకంతా ఉదయం లేవగానే సూర్యునికి నమస్కారం చేయడము, సాయంత్రము సూర్యునికి నమస్కారం చేయడము, ఇలా మా జీవితము గడిచేటటువంటిది అన్నమాట. అనేక విగ్రహారాధనలు, పూజలు, పునస్కారాలు చేస్తున్నటువంటి కుటుంబము మాది. నేను కూడా అంటే 2 సంవత్సరాలు టెంపుల్లో పూజారిగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అయితే మాకున్నటువంటి ఈ హైందవ భావం వల్ల, పూజలు పునస్కారాల వల్ల ఇదే అని చెప్పి మేము జీవిస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇలా ఎదిగే ప్రాయంలో మా ఇంటి పక్కన అంటే మేమున్నటువంటి గృహము పక్కన ఒక క్రైస్తవ కుటుంబం ఉండేది. వాళ్ళు ఉదయకాలంలో వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకొని, వాళ్ళు మొత్తము 3 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు, వాళ్ళు కూర్చొని ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే సాయంత్రకాల సమయంలో కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకో వాళ్ళు అలా ప్రార్థన చేసేటప్పుడు నేను మామూలుగా వాళ్ళ నైబరే కాబట్టి పక్కకు వెళ్ళేవాడిని వాళ్ళ ఇంట్లోకి. వాళ్ళు చేస్తున్నది చూసి నేను అక్కడ వాళ్ళతో పాటు మోకరించి ఉండేవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మేము మా దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, ఆయన పైన ఉన్నాడు ఆకాశం నందు, ఆయన పేరు యేసు ప్రభు అని చెప్పేవాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసేది, మేము చేస్తున్నాము కదా, మేము కూడా పూజలు చేస్తున్నాము కదా, మేము కూడా ప్రతి శుక్రవారము గురువారము టెంపుల్స్కి వెళ్తున్నాము కదా అని అనుకునేవాడిని. ఇదేంటి ఇలా యేసు ప్రభు అని చెప్తా ఉన్నారు, మేము క్రైస్తవులం అని చెప్తా ఉన్నారని అనుకునేవాడిని. అయితే మా బాల్యంలో ఎలా ఉండేదంటే, ఈ బ్రాహ్మణులో మేము పుట్టి పెరిగాము కాబట్టి మాకంతా ఈ విగ్రహారాధన, పూజలు ఇవే చేసేవాళ్ళం కాబట్టి అటువైపుకి అంటే మళ్ళీ ప్రార్థన ఎవరైతే కుటుంబం క్రైస్తవ కుటుంబం ఉందో అటు వెళ్ళడానికి ఇంకా కొంచెము ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి సమయంలో మేము ఎదుగుతున్న టైంలో దాదాపు మా పెద్దన్న వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసేసుకున్నారు, మా రెండో అన్నయ్య వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. నేను కూడా 10th అయిపోయి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టే సమయంలో మా తండ్రి గారు ఏదైతే స్కూల్ టీచర్గా ఉన్నారో ఆయనకు వాళ్ళతో పాటు ఉండే టీచర్లు అంటే పనిచేసేటువంటి టీచర్లకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బుల వ్యవహారము ప్రాబ్లం అయింది. వాళ్ళు కొన్ని పరిస్థితుల గుండా మార్గదర్శి శ్రీరామ్ చీట్లో కొంత లోన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్నప్పుడు షూరిటీగా మా తండ్రి గారిని పెట్టడం జరిగిందనమాట. మా తండ్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు, మీ దగ్గరనే పనిచేస్తున్నాము, గవర్నమెంట్లో పనిచేస్తున్నాము కదా, మీరే కదా అని చెప్తే ఆయన మా తండ్రి గారు సంతకం చేయడం జరిగింది.
కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏవైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళెవ్వరు కూడా ఆ ఈఎంఐ ఏదైతే మంత్లీ కట్టేది ఉంటుందో అది కట్టకుండా నిజంగా మా తండ్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళు ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఒకానొక దినమున ఏమైందంటే, ఎవరైతే ఫైనాన్స్గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారో మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్ వాళ్ళు, ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మా ఇంటి మీదకి రావడం జరిగింది. వచ్చేసి మా తండ్రి గారిని పట్టుకొని, మీరు ఎవరికైతే షూరిటీ పెట్టారో వాళ్ళు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళారు, వాళ్ళు ఈఎంఐలు కూడా కడతలేరు, దాదాపు 7 నుంచి 8 లక్షల వరకు ఉంది అని చెప్పడం జరిగింది. మాకు తక్షణమే ఆ డబ్బులు కట్టాలి, లేదా మేము కోర్టుకు వెళ్ళి మీ ఇంటిని కానీ మీ ఆస్తులు ఏమున్నాయో కానీ మేము జప్తు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా తండ్రి గారు కానీ మేము చిన్నపిల్లలం, అంటే అప్పుడే అంటే మేము తండ్రి చాటున పెరిగినటువంటి పిల్లలము, మాకు అంటే ఈ లోకానుసారంగా ఎలా జీవించాలి అసలు ఏంటిది అనేది కూడా ఏమీ తెలియదు. అన్నీ మా తండ్రి చూసుకునేవారు, మా తల్లి చూసుకునేవారు. అలాంటి సమయంలో మా తండ్రి గారు ఒకే ఒక మాట చెప్పారు, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయేవారొచ్చు కానీ నేను షూరిటీగా ఉన్నాను కదా, మామూలని ఏమి చేయొద్దు, మేము కడతాము, నా సాలరీ నుంచి కానీ ఇంకా ఏదో చేసి మీకు ఆ అమౌంట్ అంతా తీర్స్తామని చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ తీర్చడానికి నిజంగా మాకంటూ ఎటువంటి ఏం లేదు, మా తండ్రి గారి జీతం తప్ప కానీ మేము అందరం చదువుకుంటా ఉన్నాము. అదే సమయంలో ఈ ఒత్తిళ్ళు ఏవైతే మంత్లీ కట్టాలన్న అప్పు, ఆ ఒత్తిళ్ళు చాలా వాళ్ళు ఇంట్రెస్ట్తో వేసి మాకు ఇబ్బంది పెట్టేవారు. అలా ఉన్న సమయంలో ఒకానొక దినమున మా తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి ఆయన ఏమి చేయాలో అంటే ఎలా ట్రీట్మెంట్ చేయాలో అన్న ఉద్దేశంతో కూడా మేము ఉన్నాము. అంటే మా పెద్దన్న కానీ మా రెండో అన్నయ్య కానీ నాన్నని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తున్న సమయంలోనే మా తండ్రి గారు చనిపోయారు. ఒక్కసారి మా తండ్రి చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందంటే, ఎవ్వరికి ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా పోషణ చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి, ఎక్కడ ఉండాలి అన్న బాధ తప్ప ఎలా నిలబడాలనేది లేదు. బంధువులు అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. మా తండ్రి చనిపోయిన తర్వాత మా పెద్దన్న బాధ్యత తీసుకున్నాడు. మా పెద్దన్న బాధ్యత తీసుకున్న తర్వాత మా తండ్రి గారు రిటైర్మెంట్ ముందరికి అంటే 6 నెలల ముందునే ఉండగానే చనిపోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, పెద్ద కొడుకుకి తండ్రి చనిపోయిన తర్వాత పెద్ద కొడుకుకి ఆ జాబ్ ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చారన్నమాట. ఆ మాట ఇచ్చారు కానీ అది తొందరగా జరగలేదు. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలలో మా పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళకి డబ్బులు కట్టాలి, అలాగే మాకు పోషణ కావాలి, మేము తినడానికి కావాలి, చదువుకోవడానికి కావాలి ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య బాధ్యత తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎస్టీడీ అని పెట్టి ఆ కాలంలో టెలిఫోన్ బూత్ పెట్టి, అలాగే మా రెండో అన్నయ్య పేపర్ బిజినెస్, పేపర్లో దిగి పేపర్ చేసేవాళ్ళు. అలా చేస్తూ నా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి నాకు డబ్బులు పంపించేవాళ్ళు. ఇవన్నీ విషయాలు ఎలా ఉండేదంటే బాధాకరంగా ఉండేది, కానీ చదువుకోవాలి అన్న ఆశతోని నేను చదువుకోవడానికి ప్రారంభిస్తున్నాను. అలాంటి సమయంలో ఇంకా ఒత్తిళ్ళు అంటే ఈ జాబ్ రాక, ఆ ఫైనాన్షియల్ మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్ వచ్చిన డబ్బులు అన్నీ కూడా వాళ్ళకి కట్టడం జరుగుతూ ఉంది, కానీ వాళ్ళు ఆ డబ్బులన్నీ వడ్డీ కింద జమ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నా ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలని మా అన్నగారితో మాట్లాడితే మా అన్న ఒకటే మాట అన్నాడు, నేను చదివియలేనురా, పని చేసుకొని ఇంటికి డబ్బులు పంపిస్తే ఉన్న అప్పులన్నీ వెళ్ళిపోతాయి అన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకొని, నేను ఇక్కడైతే ఉండలేను ఊర్లో, మరి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తాను, అక్కడ ఏదో ఒక జాబ్ చేసి ఇంటికి డబ్బులు పంపిస్తాను అన్న నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు మా రెండో అన్నయ్య కూడా అదే నిర్ణయం తీసుకొని మేమిద్దరము హైదరాబాద్ రావడం జరిగిందండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అసలు అది తెలియనటువంటి ప్రాంతము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మా తండ్రి గారు మాకు సమకూర్చారు. సరే బయటికి వచ్చేసాము, కానీ పని చేయాలి అంటే ఎక్కడ కూడా పని దొరుకుతలేదు. మంచి కంపెనీలో ఏదైనా కంపెనీలో చేద్దామంటే కూడా సరిగా దొరుకుతలేదు.
ఇలా ఉన్న టైంలో ఏ పని దొరికినా క్యాటరింగ్ కానీ కారు తుడవడం కానీ ఎవరు ఏ పని చెప్పినా అది చేసుకుంటూ వచ్చిన డబ్బులన్నీ ఇంటికి పంపించేవాళ్ళం. ఇలా ఉన్న టైంలో మా రెండో అన్నయ్య కూడా పని చేస్తూ ఆయన కూడా డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక దినమున ఏమైందంటే మా రెండో అన్నయ్య ఎక్కడైతే ఆయన బట్టల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ బట్టల షాపులో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిలో ప్రేమలో పడడం జరిగింది. ఆ ప్రేమ ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళ పెళ్ళి చేసుకునేదాకా వచ్చింది. మా అన్నయ్యతోని రెండో అన్నయ్యతో నేను మాట్లాడాను, మనకు ఇవన్నీ కాదు, ఎలా అంటే నేను నా జీవితాన్ని నేను చూసుకుంటాను, ఇవన్నీ ఈ అప్పుల భారము ఇదంతా నాకు అనవసరం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన దారి పెళ్లి చేసుకొని ఆయన పక్కకు వెళ్ళిపోయాడు. ఈ బాధ నాకు, మా పెద్దన్నకి, మా తల్లిగారికి కూడా ఈ బాధ ఉండేది. కానీ అలా జరుగుతున్న సమయంలో మా పెద్దన్నయ్యకి జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్లో కూడా గవర్నమెంట్ జాబ్లో ఎలా వచ్చిందంటే తక్కువ సార్లతోని ఒక 5-6 వేల సార్లతోని ఆ కాలంలో జాబ్లో జాయిన్ అయ్యాడు. కానీ అవి కూడా ఏ మాత్రం కుటుంబ పోషణకు కానీ అప్పులు కట్టడానికి కానీ ఏది కూడా సరిపోకపోయేది. ఆయన కూడా చాలా ఎలా అంటే చాలా సెన్సిటివ్, అంటే తండ్రి చాటున పెరిగిన పిల్లలం కాబట్టి ఎవరు ఒక మాట అన్నా కూడా పడేటువంటి వాడు కాదు. ఆయన చాలా ఒత్తిళ్లకు గురైపోయి ఆయన కూడా రెండో అన్నయ్య మ్యారేజ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఈ కుటుంబం భారం అంతా నాకు ఒకలాగా మీద పడతా ఉంది, తమ్మునికి ఏం చెప్పలేను అన్న బాధలో చాలా డిప్రెషన్ అయిపోయి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అసలు పరిస్థితులు ఎలా అంటే మా కుటుంబం పరిస్థితులు, తండ్రి చనిపోయిన తర్వాత 2 ఏళ్లకు మా పెద్దన్నకు జాబ్ వచ్చింది, అలాగే ఈయన పోషణగా ఉంటాడు అని అనుకున్న సమయంలో రెండో అన్నయ్య పక్కకి వెళ్ళిపోయారు, పెద్దన్నయ్య చనిపోయాడు. అసలు ఏటూ తోచని దిక్కులేని పరిస్థితిలో అయిపోయాము. ఇక ఉన్నది ఏదంటే నేను మా తల్లి గారిని చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మా తల్లితోని మేము మాట్లాడినప్పుడు మా తల్లి అనేది ఏది ఏమైనా కూడా మనకున్నటువంటి ఎవరైతే అప్పులు వేశారో ఏదైతే అది ఉందో అది మాత్రం తీర్చడానికి నువ్వన్నా ఉన్నావు, ఇది తీర్చాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆమె నాతో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అనేక పనులు, అసలు క్యాటరింగ్ కానీ తర్వాత కారు తుడవడం కానీ ఏ పని దొరికితే ఆ పని చేసేవాడిని. అలాగే ఏ దేవుని నమ్మాలన్నా ఆ దేవునికి నమ్మేవాడిని. చాలామంది చెప్పేవాళ్ళు అక్కడికి పోతే మీకు కార్యం జరుగుతుంది, ఆ దేవుని పూజిస్తే కార్యం జరుగుతుంది, పలానా షిరిడి పోతే జరుగుతుంది, శ్రీశైలం పోతే జరుగుతుంది, విజయవాడ పోతే జరుగుతుంది అని అనేవాళ్ళు. మా కుటుంబంలో కూడా మా బాబాయిలు కానీ ఇప్పుడున్నటువంటి తిరుపతి, శ్రీశైలం, విజయవాడలో మా బంధువులు కూడా పూజారులుగా పనిచేసే వాళ్ళే. నాకు చాలామంది ఎలా చెప్పేవారంటే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మీ కుటుంబం అంతా బాగుపడుతుంది, ఫలానా వ్యక్తిని నమ్ముకుంటే బాగుపడుతుంది, అలా చెప్పిన వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా 3 సార్లు మాల వేసుకొని వెళ్ళేటటువంటి వాడిని. కానీ ఇవేవి కూడా మా కుటుంబ పరిస్థితులు కానీ మా ఆర్థిక స్థితిగతులు కానీ ఏవి కూడా మార్చలేదు. ఇంకా ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఏంటి ఈ పరిస్థితి అని చాలా బాధపడేవాడిని. పెద్దన్నయ్య చనిపోయిన తర్వాత ఇంకా మానసికంగా నా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాము. అలాంటి సమయంలో ఎప్పుడైతే చిన్నప్పుడు క్రైస్తవ కుటుంబము ఎవరైతే వాళ్ళు ప్రార్థన చేశారో 3 సిస్టర్స్ 3 బ్రదర్సు ఆ తల్లి, అందులో నుంచి ఒక సిస్టర్ నాకు పరిచయం అయింది హైదరాబాద్లో. అనుకోకుండా మళ్ళీ ఆమె నాకు కలవడం జరిగింది. ఆమె ఎప్పుడైతే నన్ను కలిసిందో ఆమె నన్ను చూచి ఒకే మాట అన్నది, ఏంటి చంద్రప్రకాష్ రావు మీరు ఇలా అయిపోయారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా అయిపోయారు, చాలా బాగుండే కదా అని అన్నప్పుడు డాడీ చనిపోయారు, అన్నయ్య చనిపోయారు, రెండో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయారు, ఆర్థిక ఒత్తిళ్ళు సమస్యలు చాలా కొట్టుమిట్టాడుతున్నాను, నా ఏజు యవ్వన ప్రాయం నేను జస్ట్ 22-24 ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నాను, ఏం చేయాలో అర్థమవుతలేదు సిస్టర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆమె సరే ఒకరోజు మా ఇంటికి రా అని చెప్పేసి ఆమె అడ్రస్ చెప్పింది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నాకున్నటువంటి పరిస్థితులన్నీ ఆమెకు వివరించడం జరిగింది. ఆమె ఒకే ఒక మాట మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, ఇన్ని పరిస్థితులు ఇన్ని చేశారు కదా, నేను ఒక్క మాట చెప్తాను, ఆ మాటకు మీరు నిలబడండి అని చెప్పినప్పుడు ఏంటి ఆ మాట అన్నప్పుడు ఆ సిస్టర్ నాతో చెప్పింది,
మీరు యేసు ప్రభు వారిని నమ్ముకోండి. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మీ జీవితం అంతా మార్చబడుతుంది, మీ జీవితం అంతా సమాధానంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పింది. ఆమె చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ లోపల అంగీకారం అవుతలేదు. ఎందుకంటే మేము హైందవ కుటుంబంలో పుట్టాము కాబట్టి పూజలు పునస్కారాలు ఇవే మాకు పొద్దున్న లేచినప్పటి నుంచి భగవద్గీత ఇవే చదవడము ఇదే అలవాటుగా ఉండే కాబట్టి ఆమె చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ లోపల మనసు అంగీకరిస్తలేదు. ఈయనెవరు కొత్త దేవుడా అని అనుకునేవాడిని. సరే సిస్టర్ నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి వచ్చాను. వాళ్ళు యథావిధిగా ఫస్ట్ రాగానే ఎవరైతే శ్రీరామ్ సీడ్స్ మార్గదర్శి వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. దీంతోపాటు నేను కూడా ఇంకా కొన్ని అప్పులు చేయడం జరిగింది. అలా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా ఒత్తిడి అవుతున్న కొద్దీ నేను ఆ సిస్టర్కి మళ్ళీ ఫోన్ చేశాను. సిస్టర్ ఇంకా ఇలా అవుతుందంటే ఈసారి నువ్వు ఇంటికి రా మళ్ళీ మాట్లాడదామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ ఒకే ఒక మాట చెప్పింది, యేసు ప్రభువుని దేవునిగాను అంగీకరించు, యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పినప్పుడు ఆసారి నేనేమన్నానంటే సరే సిస్టర్ ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటాను, ఖచ్చితంగా యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే నాకు తెలిసిన ఒక పాస్టర్ కుటుంబం ఉంది, ఆ పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన విజయవాడ ప్రాంతంలో కంకిపాడు గ్రామంలో ఉంటారు, కంకిపాడు మండలము కోలవిన గ్రామంలో ఉంటారు, మీరు వెళ్ళి కలవండి, నేను నెంబర్ ఇస్తాను మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అయితే ఏమని మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి అంటే ఆమె అడ్రస్ అంతా ఇచ్చి ఆమె ఏమన్నదంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే మీరు నీటి బ్యాప్టిజం తీసుకోవాలి, అప్పుడే మీరు ప్రభుని అంగీకరించినట్టు అని చెప్పడం జరిగింది. సరే నేను అనుకున్నాను ఇది ఇంతే కదా, వెళ్ళి తీసుకోవడమే కదా అని అనుకొని నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఏపీ ప్రాంతానికి రావడానికి హైదరాబాద్ అంటే అప్పుడు అంతా కలిసే ఉండే, ఆంధ్రప్రదేశ్ అంతా కలిసే ఉండే, కానీ ఈ విజయవాడ ఈ ప్రాంతం రావడానికి ఆంధ్ర ప్రాంతం అంటారు కదా, రావడానికి నాకు కొత్తే. కానీ ప్రభు కృప వల్ల నేను బయలుదేరి నా జర్నీ స్టార్ట్ చేసి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి కంకిపాడులో ఎవరైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే నా దగ్గరికి పాస్టర్ మధుబాబు గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన కోలవేను ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి అలాగే 3 రోజుల పాటు సిద్ధపాటుతో చర్చిలో ఉంచి నీటి బ్యాప్టిజానికి నన్ను సిద్ధపరిచి కృష్ణానది ఒడ్డున విజయవాడ కృష్ణానది ఒడ్డున నేను నీటి బ్యాప్టిజం ద్వారా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. హల్లెలూయా. ఎప్పుడైతే నేను నీటి బాప్టిజం తీసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేనేమనుకున్నానంటే ఇక ఆ రోజు చర్చి అయిపోయిన తర్వాత పాస్టర్ మధుబాబు గారితో వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి నేను బయలుదేరడం జరిగింది. ఎక్కడికి? హైదరాబాద్ ప్రాంతానికి బయలుదేరడం జరిగింది. అప్పుడు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు యవన ప్రాయంలో ఉన్నాను కాబట్టి చాలా ఆలోచనలు ఉండే. నేనేమనుకున్నానంటే యేసు ప్రభు గారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను కదా, నాకున్న అప్పులన్నీ వెళ్ళిపోతాయి కదా, మా మమ్మీని మంచిగా చూసుకుంటాను కదా, నాకు మంచి ఒక ఇల్లు మంచి ఒక కారు, నేను అంటే మంచి జాబ్లో ఉండి స్థిరపడతాను కదా, ఇక నాకు అన్ని సమస్యలు తీరిపోయినాయని ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనల గుండా ప్రయాణమయ్యి నేను హైదరాబాద్లో దిగానండి. హైదరాబాద్లో దిగిన తర్వాత నేను ఉప్పల్ ప్రాంతంలో నా రూమ్ ఉండేది. ఉప్పల్ ప్రాంతంలో నుంచి నేను వర్క్ చేసేవాడిని. అలాగే కొన్ని దినములైన తర్వాత మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి నాకు బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్లో మార్కెటింగ్లో జాబు రావడం జరిగింది. జాబు వచ్చిన తర్వాత నేను ఈ జాబ్ చేస్తూ వచ్చిన సాలరీతోని అప్పులు కట్టుకుంటూ అలాగే కుటుంబం పోషణ అంటే మా తల్లి గారు ఊరిలో ఉండే ఆమెను కూడా నేను తీసుకురావడం జరిగింది. మా తల్లి నేను కలిసి ఉండడం జరుగుతుంది. కానీ ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఆ మొత్తము కట్టాలి అనేది ఎలా తీర్చాలనేది సమస్య రోజు వేధించేది. వచ్చిన డబ్బులు సరిపోకపోయేది. దీనికి తోడు మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ అయ్యేవాడిని. మా తల్లి గారికి ఏమి చెప్పకూడదు, ఆమె బాధపడకూడదు అనుకునేవాడిని. అలాగే ఉంటున్న సమయంలో నాకు
సమస్యలు ఒత్తిళ్ళు చాలా ఎక్కువైనప్పుడు, అంటే డబ్బుల ప్రాబ్లం, ఫైనాన్స్ ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో అలాగే వాళ్ళకి ఎలాగైనా తీర్చాలి అన్న ఉద్దేశంతో నేను లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తీసుకొని అక్కడ కట్టడం, అక్కడ తీసుకొని ఇక్కడ కట్టడం, ఇదే అయిపోయింది. ఇలా ఉంటున్న సమయంలో ఒకానొక దినంలో ఎలా ఉందంటే పరిస్థితి, ఏంటి ఈ జీవితం అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఏంటి నా బ్రతుకు ఇంకా ఇలానే ఉంది, ఇంకా ఏమి మారలేదు అని అనుకుంటూ ఉన్నాను. కానీ దేవునికి ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అంగీకరించానో ప్రార్థన చేసుకోవడం కానీ, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవడం కానీ చేయట్లేను. ఈ లోకానుసారంగానే ఉంటున్నాను. ఒక పక్క కంపెనీలో మంచి పేరు వస్తూ ఉంది, ఒక పక్క స్నేహితులు చాలామంది అయ్యారు. దాదాపు నాకు హైదరాబాద్లో 2000 మంది స్నేహితులు ఉన్నారు. నా సమస్య ఆ స్నేహితులకు చెప్పడానికి పోవాలంటే నేను నిజంగా యేసుప్రభు వారిని అంగీకరించాలని చెప్పాలనా, నిజంగా నాకు ఫైనాన్స్ ప్రాబ్లంలు తీర్చడానికి మీరేమైనా హెల్ప్ చేస్తారా అని మాట్లాడడానికి వెళ్తున్న సమయంలో నేను ప్రభుని నమ్ముకున్నానని స్పష్టంగా చెప్పలేకపోయాను. నా సొంత తల్లికి కానీ నా రెండో అన్నయ్యకి కానీ కూడా చెప్పలేకపోయాను. కానీ ఈ లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు కొత్త అలవాటు, అంటే నేను ఎప్పుడు చూడలేనటువంటి అప్పులోళ్ళు చాలా ఫోన్స్ చేస్తున్నారు. ఇలా ఒత్తిళ్ళు, టెన్షన్, ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, నీకు ధైర్యం నింపుతాము మా దగ్గరికి వస్తే. ఆ ధైర్యం ఏంటి అంటే, చాలామంది ఆ ధైర్యానికి బానిస అయిపోతూ ఉంటారు. ఆ ధైర్యం ఏంటంటే, నాకు కొత్తగా వాళ్ళు మందు అలవాటు చేయడం జరిగింది. నేను కూడా ఆ మందు తాగినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్, అంటే ధైర్యం. అప్పులోళ్ళు ఫోన్ చేసిన ఎవరికైనా ధైర్యంగా మాట్లాడేవాడిని, రఫ్గా మాట్లాడేవాడిని. అలా ఇక తాగడం అనేది స్టార్ట్ చేస్తే చాలా తాగేవాడిని, ప్రతిరోజు తాగేవాడిని. ఆఫీస్ అయిపోయిన తర్వాత తాగి ఇంటికే వచ్చేవాడిని. అసలు తాగుడికి ఎలా బానిస అయిపోయానంటే, అది లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా బానిస అయిపోయాను. అలాగే ఈ లోకానుసారంగా ఉన్నటువంటి అన్నీ, అంటే సిగరెటు, తాగుడు, ఇవన్నీ చేసేవాడిని. కానీ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి అనే ఆలోచన మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో ఒకానొక దినమున నా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎందుకో ఆ రోజు మందు తాగలేదు, కానీ ఎందుకో ఒక రకమైనటువంటి బాధ, తప్పు చేస్తున్నానంటి ఫీలింగ్ మనసులో కలిగింది. నా బండి తీసుకొని నేను మా ఆఫీస్ వచ్చేసి సనత్ నగరు, ఉప్పల్కి రావాలి. బండి తీసుకొని బయలుదేరి నేను నైట్ 8 నుంచి 9:30 ప్రాంతంలో నేను బయలుదేరి వస్తున్న సమయంలో అప్సిగూడ అనే ప్రాంతంలో నేను నా బండి ముందుకు వెళ్తూ ఉంది. సడన్గా ఒక కారు వెనుక నుంచి వచ్చి జస్ట్ తాకి వెళ్ళిపోయింది. ఆ తాకుడికి నేను దాదాపు ఒక 10 మీటర్స్ దూరము పడిపోయాను. బండితో పడిపోయినప్పుడు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. రెప్పపాటు సమయంలో ఏమైందో కూడా అర్థం కాలేదు. చూస్తే మొత్తం బ్లడ్, తల నుంచి బ్లడ్ కారుతూ ఉంది. వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా అయింది అంటే అతను వచ్చేసి పక్కకు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి, సరే మనం హాస్పిటల్ వెళ్దాము అని చెప్పి హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు. అయితే ఆ రాత్రి కాల సమయంలో ఆ సిస్టర్ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని టెస్టులు చేయాలి, మీరు రేపు ఉదయాన్నే వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సరే అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మా తల్లి గారు ఉన్నారు, చూసి చాలా ఏడవడం జరిగింది. అలాగే పడుకున్నాను టాబ్లెట్లు వేసి. మార్నింగ్ లేవాలంటే లేవడానికి రావడం లేదు. ఎలా ఉందంటే, ఈ చెయ్యి, నా రైట్ హ్యాండ్ అలాగే రైట్ లెగ్ పనిచేస్తలేదు. ఈ ఫింగర్స్ మొత్తం చిట్లిపోయాయి, ఎన్ని బోన్స్ విరిగాయో తెలియదు, ఈ స్కిన్ మొత్తం పోయింది. ఈ చెయ్యి ఇలా ఫోల్డ్ అవుతా లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, కాలు కూడా కింద పెట్టడం లేదు. అలా ఉన్న సమయంలో ఎవరైతే సిస్టర్ నాకు పరిచయం అయిందో, క్రైస్తవ సిస్టర్, ఆమెకి ఫోన్ చేసినప్పుడు ఆమె వచ్చి మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు టెస్టులు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏమని మాట్లాడారంటే, మీ రైట్ హ్యాండ్ జాయింట్ ఊడిపోయిందండి, దీన్ని సర్జరీ చేయాలి, ఎన్ని బోన్స్ ఫింగర్స్లో విరిగినాయో తెలియదు, చాలా టైం పడుతుంది, అలాగే వెన్నుపూసలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు లేచి నడవడానికి దాదాపు 6 నెలలు పట్టుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేనైతే ఇప్పుడు మెడిసిన్స్ ఇస్తాను, మీరు కంప్లీట్లీ బెడ్ రెస్ట్గా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పిన తర్వాత నిజంగా ఏం చేయాలో అని చాలా బాధపడి ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చాము. అసలు ఇక బయటికి, అంటే
జాబుకి వెళ్ళాలన్నా, ఆ కుటుంబ పోషణ కావాలన్నా, అలాగే అప్పులు తీర్చుకోవాలన్నా చాలా ఒత్తిళ్ళు ఉండేది. ఇక బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నన్ను ఏమన్నారంటే, యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాలి కానీ ఇట్లా బ్యాండేజీలు వేసుకొని ఇంట్లో దరిద్రంగా ఉండకూడదు అని చాలా మాటలతో వేధించే వాళ్ళే. వాష్రూమ్ పోదామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితులు, ఎందుకురా ఈ జీవితం అన్నటువంటి పరిస్థితులు, ఎందుకు నేను బతికి ఉన్నాను, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే బాగుండు కదా, ఆ నొప్పులు కానీ ఆ బాధ కానీ చాలా ఉండేది. రోజు ఏడ్చేవాడిని కానీ ప్రార్థన చేయాలనే జ్ఞాపకం వస్తలేదు. అలాంటి సమయంలో ఒకరోజు నాకు తెలిసినటువంటి మా బంధువులు ఒకతను వచ్చి చాలా బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడి చాలా మనోవేదనకి గురి చేశాడు. అలా ఉన్న సమయంలో ఆ రాత్రికాల సమయంలో, ఒకరోజు రాత్రికాల సమయంలో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్నప్పుడు లోపల మనసు ఒకలాంటి తప్పు చేసిన భావము కలుగుతూ ఉంది. ఆ భావనతో నేను ఏం చేశానంటే, అప్పుడు యేసు ప్రభు వారు జ్ఞాపకం వచ్చారు. యేసు ప్రభు వారు గురించి కొన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు ఒకే ఒక మాట ప్రార్థన చేశాను. ఎలాంటి ప్రార్థన అంటే, నిజంగా ఆ ప్రార్థన చేయడం ద్వారా నా జీవితం ఇంకా మార్చబడ్డది. ఆ ప్రార్థన ఏమని చేశానంటే, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నా పాపములన్నీ క్షమించండి, ఈ ఒక్కసారే నన్ను లేపు ప్రభా, నువ్వు వైద్యులకు వైద్యుడవి పరమ వైద్యుడు అని విన్నాను ప్రభా, నన్ను ఈ ఒక్క మారే నిలబెట్టు అని చెప్పి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో దేవుని శక్తి నన్ను తాకింది. తాకగానే నేను కింద పడిపోయాను. ఆ శక్తిలో ఒక తెలియనటువంటి ఫీలింగ్, ఆ శక్తిలో ఏదో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. అలా ప్రార్థన చేసి పడిపోయిన తర్వాత తెల్లారి మా తల్లిగారు వచ్చి నన్ను చూచి పక్కన లేపి నిలబెట్టి పడుకోబెట్టింది. అలా అయిపోయిన తర్వాత కొన్ని దినముల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను చూసి వాళ్ళు డాక్టర్లు ఆశ్చర్యానికి గురైపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, చందు గారు మీరు లేవను అన్నారు కదా, మీరు స్వస్థపడ్డారు, మంచిగా అయిపోయారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేశావని అన్నప్పుడు నేను చెప్పాను. సో ఇలా నా జీవితము ఇలా ప్రభు దర్శనం వల్ల, శక్తి తాకిన వల్ల ఇలా జరిగిందండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. జీవంగల దేవా యేసయ్యా నీకు వందనాలు నాయనా. తండ్రి నీకు వందనాలు, వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా దేవా సాక్ష్యం చెప్పుటకు ప్రభువా, దేవా మీరు ప్రేరేపించినందుకు వందనాలు ప్రభువా. దేవా ఇప్పటి వరకు నాయన సాక్ష్యం ద్వారా కొన్ని మాటలు నాయన నేను చెప్పాను ప్రభువా. ఇంకను నాయన తండ్రి దేవా నా జీవితంలో ఇంకా ఏమి జరిగిందో ప్రభువా అది చెప్పుటకు ప్రభువా మీరే నాకు సహాయం దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.